హలో గాయ్స్, వెల్కమ్ టు మహాస్ ఫుడ్ వరల్డ్. ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామా? ఫిష్ పీసెస్ అన్నీ ఫస్ట్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోండి. తర్వాత కొంచెం మజ్జిగ వేసి క్లీన్ చేసుకోండి, నీచు వాసన రాదు. తర్వాత ఒక లెమన్ సాల్ట్ వేసి కడిగితే ఫిషెస్ అన్నీ నీట్గా క్లీన్ అవుతాయి. 1 kg ఫిష్కి 3 ఆనియన్స్ కట్ చేసి తీసుకోండి. 15 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, ఇలాచీలు 3, అనాస పువ్వు 1, జాపత్రి కొంచెం, చిన్న అల్లం ముక్క, 6 వెల్లుల్లి రెమ్మలు, కొన్ని జీలకర్ర, ధనియాలు. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకుని క్లీన్గా కడిగి వాటర్ పోసి 10 నిమిషాలు నానబెట్టండి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. హీట్ అయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మిక్స్ చేయండి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి కలుపుకోండి. అందులో కొంచెం పసుపు, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. అంతా మిక్స్ అయ్యాక మూత పెట్టి మగ్గపెట్టండి. మగ్గాక అందులో కారం వేసి మిక్స్ చేసుకోండి. తర్వాత అందులో అన్ని చేప ముక్కలు వేసి బాగా కలుపుకోండి. బాగా కలిపాక అందులో 1 గ్లాస్ వాటర్ వేసి ఉడకనివ్వండి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్న విధంగా కలపండి. గరిటె యూస్ చేస్తే పీసెస్ అన్నీ విరిగిపోతాయి. తర్వాత నానబెట్టిన చింతపండు వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ. వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకుని తింటే ఉంటుందండి, మాటల్లో చెప్పలేమంటే నమ్మండి. ఎందుకు ఆలస్యం, ఎంతో టేస్టీగా ఉండే ఈ చేపల పులుసుని మీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ట్రై చేసేయండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ కొట్టడం మర్చిపోకండి. న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ రావాలి కదా మరి.